కుట్రను మనం బయటపెట్టి మన హక్కును మనం కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మనం అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. రేపు రాబోయే తరాలు మనల్ని క్షమించరు. ఈరోజు మనం దీన్ని వ్యతిరేకించకపోతే రాబోయే వచ్చే తరాలు మనల్ని క్షమించరు వాళ్ళు. కాబట్టి అన్ని పార్టీల వల్ల సిద్ధాంతాలు మనకు వేరుగున్నా ఐక్యంగా అన్ని పార్టీలం కలిసి ఈ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కుట్రను మనం దాన్ని ఎదుర్కోవాలి. ముఖ్యమంత్రి గారు చేస్తున్న పోరాటానికి కూడా మనం అన్ని పార్టీలు కలిసి మనం దీన్ని వ్యతిరేకించడానికి వారికి కూడా అండగా ఉండి మనం అందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడతాడు ఈ డీలిమిటేషన్లో ఎవరి సీట్లు తగ్గాయి అని. అది ఎందుకు అధికారిక ప్రకటన చేయడు? ఎందుకు అధికారంగా బయటికి వచ్చి మాట్లాడలేని ధైర్యం ఉంది? కాబట్టి ప్రజలు మిమ్మల్ని క్షమించరు. కాబట్టి ఇది మొదటి సమావేశం, ఇంకా మనం చాలా సమావేశాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి అందరం కూడా మన యొక్క రాష్ట్రంలో, మన వీధిలో, మన నగరంలో, మన జిల్లాలో మనం దీన్ని తీసుకెళ్ళి ప్రజలకు తీసుకెళ్ళి చైతన్యపరిచే అవసరం ఉందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.